2017లో మా తాత దగ్గర షూటింగ్ లో ప్రొడక్షన్ బాయ్ గా జాయిన్ అయ్యా. తర్వాత 12 రోజులకే మానేసా. ఆ తీసే విధానం గానీ నా మైండ్ లోంచి పోలేదు. అలానే నేను నా టీం కలిసి ఒక చిన్న షార్ట్ ఫిలిం తీసాము. కానీ రిలీజ్ చేద్దాం అనుకునే వరకు అందులో హీరోయిన్ మా పేరెంట్స్ తిడుతున్నారని ఆపేసి కట్ చేసే 2022లో మా డాడీ టార్చర్ తట్టుకోలేక మళ్ళీ మా తాత దగ్గరికి వెళ్ళా. 3 నెలలు చేసిన తర్వాత ఇది మనకు సెట్ కాదని బుద్ధి వచ్చింది. మళ్ళీ 2023లో మళ్ళీ నేను సాయి గారు కలిసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసాం. ఈసారి యూట్యూబ్ లో ఛానల్ నేమ్ శామ్ సాయి ఏఎన్ఆర్ అని పెట్టేసాం. అలా కింద మీద పడి 10 ఎపిసోడ్స్ తీసాం. అవి తీసేసరికి మాకు ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇవన్నీ మన వల్ల కాదనేసి యూట్యూబ్ ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసా. హైదరాబాద్ లో జాబ్ వెతుకుతుంటే అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్. ఒక యూట్యూబర్ అన్న చాలా మందికి జీతాలు ఇస్తూ ఉన్నాడు. ఆ యూట్యూబ్ మీద మనం ఒక్కరం మాత్రం బతకలేమా అనిపించింది. అందుకే శామ్ ప్రైమ్ టైమ్ అనే ఛానల్ పెట్టా. అందులో 100 షార్ట్స్ కు పైగా అప్లోడ్ చేశా. కానీ ఒక్క షార్ట్ కూడా 1K కి పోలేదు. ఇలా కాదు అని టీఫాక్స్ ఛానల్ పెట్టా. ఆ ఛానల్ బాగానే వీడియోస్ పోయాయి. కానీ ఆ ఛానల్ ఒకేసారి నాకు హ్యాండ్ ఇచ్చేసింది. అప్పుడు ఇంకో ఛానల్ పెడదాం అనుకున్నాను. ఏం పేరు పెడదామని ఆలోచిస్తుండగా తెలుగు లిఖిత ఫ్యాక్ట్స్ అని పెడదాం అనుకున్నా. కానీ లెంత్ ఎక్కువ అవుతుందని టిఎల్ ఫ్యాక్ట్స్ గా మార్చేసా. ఈ ఛానల్లో నేను అనుకున్న దానికంటే బెటర్ గానే వెళ్ళాయి. రీచ్ బానే వచ్చింది. అలానే వెళ్తూ మాన్స్టేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా. అలా కంప్లీట్ చేస్తూ 50,000 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యా. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. నేను ఇంత దూరం రావడానికి కారణం సాయి గాడు, భరత్ గాడు, లిఖిత. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కామెంట్ చేయండి. 1 lakh అప్పుడు ఇంకో వీడియో చేస్తా. అందులో మీకు అందరికి రిప్లై ఇస్తా. నాకు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు సబ్స్క్రైబర్లకి వెరీ థ్యాంక్స్. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.